ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక మంచి వేటగాడు, కండ్రికల ఆటగాడు, ఒకప్పుడు మంచి వేటగాడు, ఒక మంచి సీనియర్ వేటగాడు ఒక మంచి చేప పట్టాడు. చూడండి తీస్తున్నాడు ఇప్పుడే నీళ్ళలోంచి. మామూలు కష్టపడతలా, కష్టపడు. ఏదో పెద్ద చేప అండి, మామూలు చేప కాదు. అసలుకి మామూలుగా ఉండట్లా, అసలుకి లాగుతుంది బాగా. కుర్రోడు అసలు అల్లాడిచ్చేస్తుంది, మామూలు కాదు. అసలు గేలాన్ని తీలేకపోతున్నాడు. చూడండి, మామూలుగా లేదండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఆ చేప పాప ఎలాగో కష్టపడుతున్నాడు. అసలు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, అది వచ్చింది ఎలా కూడా తీసాడండి, తీస్తున్నాడండి. కృష్ణానదిని నాశనం చేసిన చేప వచ్చిందండి. డెవిల్ ఫిష్ అంటారండి ఇది. ఓకే, దీన్ని రాక్షస జల్ల అంటారు. ఈ చేపలు మామూలు కాదు. చూడండి ఎంత పెద్ద చేప మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద చేప పట్టాడు మా కుర్రోడు. సో మామూలు చేప కాదు. చూడండి బాబు ఎల్లాడిచ్చేస్తుంది. ఈ చేపలు ఇక్కడ తినరండి, జపాన్ చైనాలో అయితే తింటారు. ఇక్కడ తినే చేప కాదండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి అసలు మంచి వేటగాడండి, మామూలు వేటగాడు. పాపం బాధ నిరుత్సాహంతో ఉన్నాడండి. పరమేలు పట్టాల్సిన చేతులతో చివరికి రాక్షస జల పట్టాల్సి వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, అర్థం చేసుకోండి. ఇలాంటి చేపల మూలంగా పాపం కృష్ణానదిలో ఉన్న చేపలన్నీ మాలాంటి మత్స్యకారులు జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. చూడండి అసలుకి మత్స్యకారులు ఎంతెంత ఇబ్బందులు పడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. చూడండి ఇలాంటి ఈ చేపలు కృష్ణానదిలో చేపలన్నింటినీ తినేస్తున్నాయి, మంచి చేపలని. ఈ చేపలు వేస్ట్ చేపలు, దీన్ని డెవిల్ ఫిష్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. చూశారు కదా, అందరూ గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి చేపల్ని ఎప్పుడన్నా కనబడితే తీసి పారేయండి. చూడండి దీన్ని డెవిల్ ఫిష్. కృష్ణానదిలో ఎక్కువ ఈ మధ్య ఎక్కడి నుంచి వచ్చినాయి కొట్టుకుని, అంతకుముందు వచ్చే కాదు ఈ చేపలు. అసలు కృష్ణానదిలో చేపలు కాదు ఇవి, నాకు తెలిసి ఎక్కడ చేపలు ఇవి చైనాలో జపాన్లో ఉండే చేపలు ఇక్కడికి వచ్చేసి మన కృష్ణానది నాశనం చేయడానికి వచ్చినాయి. ఎన్ని చేపలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దేనికి పారేస్తే కాళ్ళలో. ఓకే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఆ చేప తీయడం కూడా అంత కష్టపడుతున్నాడు కుర్రోడు. అసలు అల్లాడిచ్చేస్తుంది అది చేప. ఈ కృష్ణానది జల్లో ఈ చేపల మూలంగా ఎంతో లాస్ అండి చేపల మత్స్యకారులకి. కృష్ణానదిలో ఎంతోమంది ఎంతో లాస్. చూడండి ఎంత కష్టపడుతున్నాడు దాన్ని పట్టుకుని తీయడానికి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇలాంటి చేపలు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. రేర్గా పడే చేపలు, కృష్ణానదిలో ఉండే చేపలు. ఇంకా ఆ చేపలు ఇంకా పడేక ఏం చేయలేకపోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అది పడిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోమాక.